తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు 10 నిమిషాల పాటు సాగిన ఈ 1-to-1 భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా పార్టీ తీరుపై, ప్రభుత్వ నిర్ణయాలపై కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా సీఎంతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డి భేటీ కావటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో ఈ సమావేశం జరగటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలోనూ కార్యకర్తల్లోనూ పెరుగుతుంది. గతంలో జాతీయ నాయకత్వం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీ కూడా ఈ డిమాండ్కు బలం చేకూర్చుతుంది. రాజగోపాల్ రెడ్డి మాస్ లీడర్గా, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి రాజకీయంగా లాభం చేకూరుతుందన్న అభిప్రాయం పార్టీలో విస్తృతంగా వ్యక్తమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న దానిపై స్పష్టత లేకపోయినా మంత్రి పదవి అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. పార్టీలో తన ప్రాధాన్యత లేదా రాబోయే రోజుల్లో చేపట్టబోయే బాధ్యతలపై సీఎం నుంచి ఆయన స్పష్టత కోరి ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్న ఒత్తిడి తెస్తుండగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో భేటీలు సాధారణమే కానీ కొన్ని భేటీలు నిర్ణయాలను మార్చేస్తాయి. రేవంత్ రాజగోపాల్ రెడ్డి భేటీ కూడా అలాంటి మలుపు అవుతుందా? ఇప్పుడంతా కేబినెట్ విస్తరణ వైపే దృష్టి నెలకొంది. ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించిన అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడినప్పటికీ రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారా, లేక మరేదైనా వ్యూహాత్మక చర్చ జరిగిందా అన్నది వేచి చూడాలి.